ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి కలలో అమ్మవార్లు కొంతమంది కనిపిస్తుంటారు. ఆ అమ్మవార్లలో కొంతమంది ఎరుపు రంగు చీరలు కట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని కనబడుతుంటారు. కొంతమంది తెల్లటి చీర కట్టుకొని నల్లటి బొట్టు పెట్టుకొని కొంతమంది కనబడుతుంటారు. మరి కలలో అమ్మవారు వస్తే జరిగే సంఘటన ఏమిటి, మంచిదా చెడా అనేది చాలామందికి ఉండాల్సిన ఒక ప్రశ్న. అయితే మరి మనం మానవులం కాబట్టి దైవ అనుగ్రహాన్ని దైవ అనుగ్రహం పొందాలి అంటే మనం దేవుడి గురించి, అమ్మవారి గురించి, దేవుళ్ళ గురించి ఎన్నో పూజలు చేస్తుంటాము, ఎన్నెన్నో వ్రతాలు చేస్తుంటాము, ఎన్నో ఒక్కపొద్దులు ఉంటాము, ఎన్నెన్నో పూజా బలాలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కూడా మనకి అమ్మవారు మనకి కరుణించుకోకుండా మనకి కలలో అనేది ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటారు. మరి అలా వచ్చినప్పుడు ఇంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనకి అమ్మవారు రూపం అనేది ఎర్రటి కోక, పచ్చటి గాజులు, ఆకుపచ్చని గాజులు, ఎర్రటి బొట్టు, అమ్మవారు ఒక వాహనం బేనిగ కానీ, పెద్ద పులి కానీ, సింహం కానీ ఈ రూపంలో మనకి కనిపించినప్పుడు మనకి అమ్మవారు మనకి ఎదురవుతుంది అనేట్టుగా అర్థం. ఆ అమ్మవారు మన దగ్గరికి రావాలి, ఆ అమ్మవారు ఆశీస్సులు మన మీద ఉండాలి. మరి అమ్మవారు మన మీద ఆశీస్సులు ఉండాలి అంటే మనం ఏమి చేయాలి, ఏ పూజలు చేస్తే అమ్మవారు మన మీదకి వస్తుంది, మరి మన ఇంట్లోకి ఎప్పుడు ఆమె వచ్చి నిలబడుతుంది, మరి అమ్మవారు వచ్చి నిలబడిన తర్వాత మనకి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ఎప్పుడు ఆమె చూపిస్తుంది. కాబట్టి అమ్మవారు ఆ విధంగా కలలోకి వచ్చిందిరా అంటే శుభం. అమ్మవారు తెల్లటి రూపంలో కట్టుకొని నల్లటి బొట్టు పెట్టుకొని వచ్చిందనుకో అది అశుభం. ఎందువల్ల అంటే మంచి చెడు, దైవము దుష్టశక్తి రెండు ఉంటాయి. దుష్టశక్తి కూడా ఆ రూపంలోకి మనకి ఎదురవుతుంటుంది. ఎందుకంటే మన దగ్గరికి రావాలని ఆ దుష్ట శక్తులు మన ఇంటికి వచ్చి ఆ దుష్ట శక్తులు మన కుటుంబంలో కూర్చొని మన కుటుంబంలో ఒకరి మీద నుంచి ఒకరికి ఆరోగ్యం బాగోకుండా, ఒకరు కాకపోతే ఒకరికి సమస్యలు వచ్చేసి ఆరోగ్య సమస్యతో పాటు మెంటల్ స్టాక్ వచ్చేసి మైండ్ డివైడ్ అయిపోయి కుటుంబంలో లేనిపోయిన సమస్యలు వచ్చేసి ఎవరు పడితే వాళ్ళతో మనం చెడ్డగా మాట్లాడతాం, నోటుకొచ్చిన మాటలు మాట్లాడతాం, దాని మీద రీమార్కులు తెచ్చుకోవటం, దానివల్ల లేనిపోయిన సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. కాబట్టి మనకి అమ్మవారు మన కలలో వచ్చిందిరా అంటే అది మంచి శుభం జరుగుతుంది. అమ్మవారు మనకి ఆ రూపంలో కాకోకుండా తెల్లటి రూపంలో వచ్చిందిరా అంటే, తెల్లటి రూపం కానీ నల్లటి రూపం కానీ వచ్చిందిరా అంటే చెడు మనకి ఎదురవుతుందని అర్థం. అప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విధానాలు ఉంటాయి దాంట్లో. మరి మనకు చెడు ఎదురవుతుంది, ఆ చెడు ఎదురయ్యేదానికి మనం ఏం చేయాలి అని ఒక గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువులతో మనం అనేది ఇంట్లో ఆ చెడు దేవత అనేది మన ఇంటికి రాకోకుండా దానికి బందోబస్తు చేసి దానికి అష్టదిబ్బంధన అనేది ఒకటి ఉంటుంది. అష్టదిబ్బంధన, ఆ అష్టదిబ్బంధన అనేది మనం చేసుకొని ఆ అష్టదిబ్బంధన మన స్థానంలో చేసినట్టుగా అయితే తప్పకుండా ఆ ఇంటికి చెడు ఫీడలు అనేది రావు, చెడు గ్రహాలు రావు, చెడు దెయ్యాలు రావు, చెడు భూతాలు రావు. ఆ ఇంటి మీద ఉండాల్సిన గ్రహాలు మన ఇంట్లోకి రాకోకుండా ఉండాలంటే ఈ అష్టదిబ్బంధన పూజాబలం చేసినట్టుకైతే ఎలాంటి దుష్ట శక్తులు అనేది మన ఇంట్లోకి ఆశించవు. ఆ విధంగా అలాగ మనకు వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మనకి దగ్గరలో ఉండవలసిన గురువులను పట్టుకొని మరి మన ఇంట్లో అమ్మవారు రావాలనుకుంటుంది, అయితే దాంట్లో కొన్ని విధానాలు ఉంటాయి.
అమ్మవారు మనకి ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చేది ఒక రకంగా ఉంటుంది. రెండో విధము, ఆమె వచ్చి మన ఇంట్లో నిలవాలని ఉంటుంది. వచ్చి ఆమె మన ఇంట్లో నిలబడి ఆమె ఎల్లమ్మ రూపమో, మల్లమ్మ రూపమో, దుర్గ రూపమో, వీరభద్రుడి రూపమో, ఏ రూపములైనా ఒక రూపంలో అనేది అమ్మవారు వచ్చి మన ఇంట్లో నిలవాలనుకున్నప్పుడు అమ్మవారు మనకి కలలో కొన్ని కనిపిస్తాయి. ఆ అమ్మవారు మన కలలో కనిపించినప్పుడే మనం జాగ్రత్త పడి కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి మనం అందరం మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ వెళ్ళి మీరు అక్కడ కొన్ని జాగ్రత్త చేసుకునేట్టుకైతే మీ కుటుంబంలో అమ్మవారు ఎందుకు రావాలనుకుంటుంది, మీకు ఏం చేయాలనుకుంటుంది, మరి ఆమె మీ కులదేవత, లేకపోతే గ్రామదేవత, లేకపోతే అమ్మవార, ఆమె ఏ శక్తి, ఏ రూపము, ఏ విధానము, మరి ఏ విధంగా అనేది మనల్ని ఆశ్రయించాలని మన దగ్గరికి రావాలనుకుంటుంది. మరి ఆ అమ్మవారు వస్తే మనం తట్టుకోగలుగుతామా, మరి అమ్మవారికి మనం మంచి సేవలు చేయగలుగుతామా, మరి అమ్మవారికి మంచి సేవలు చేయకోకుండా మధ్యలో ఆమెని డిస్టర్బెంట్ చేసి మధ్యలో పారదోలుతామా? పారదోలటం అంటే పంపించటం. అలాగా కొన్ని సమస్యలు ఎన్నో ఉంటాయి. మరి అవన్నీ మనం తెలుసుకోవాలి. మరి అవన్నీ మనం తెలుసుకుంటేనే ఆ అమ్మవారు రావటానికి కానీ, ఒకవేళ అమ్మవారు మన మీదకి వచ్చినా కూడా ఆ అమ్మవారు మనకి గిట్టని మానవులు కొంతమంది ఉంటారు, కొంతమంది శత్రువులు మన పక్కమ్మటి, మన కులపు వాళ్ళు కానీ వేరే కులపు వాళ్ళు కానీ మన కుటుంబం గురించి చెడుగా భావించి మన అమ్మవారిని మన ఒంట్లో నుంచి మన నోట్లో నుంచి బయటికి రానికోకుండా, అది వాక్ శుద్ధి అంటారు, వాక్ శుద్ధి కట్టడి. ఆ వాక్ శుద్ధి కట్టడి ఎప్పుడు కడతారో ఆ అమ్మవారు ఒంట్లోనే ఉంటుంది, తల మీద ఉంటుంది, కానీ నోట్లో నుంచి బయటికి రాదు. ఆమె కొన్ని కష్ట సుఖాలు, కొన్ని సుఖ దుఃఖాలని కొన్ని చెప్పాలనుకుంటుంది. కాబట్టి ఈ కట్టు కట్టిన దానివల్ల ఏది రాకోకుండా ఆగిపోతుంటుంది. దానివల్ల ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో విధానాలు, ఎంతోమంది ప్రజలు ఎంతోమంది విధానాలుగా బాధపడుతూ ఇంతవరకు ఇప్పటివరకు ఎన్నో బాధలు పడుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి బాధలు పడే వాళ్ళకి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే అసలు మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ ఎగసాయంలో ఏముంది, మీరు చేసే బిజినెస్లో ఏముంది, మరి మీరు ఏమి చేస్తే మీ ఇంటికి బాగుంటుంది, మరి ఏ పూజా కార్యక్రమం చేస్తే మీకు బాగుంటుంది, అసలు సమస్య ఏముంది అనేది తెలుసుకొని దానికి ఏమేమి చేయాలి, ఏ పూజ చేయాలి, ఏ పూజ చేయకూడదు, మరి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి, ఎక్కడ చేయాలి, అది ఇంట్లో చేసే పూజ, మరి నదులలో చేయాలా, ఎక్కడ చేస్తే మనకి ఆ సమస్యలో నుంచి మనం బయటపడతాము, మరి ఈ మంచి దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మరి దాంట్లో కొంతమంది మన మీదకి గిట్టని మానవులు కూడా కొన్ని బాలావతి, సిల్లంగి, చేతబడి ఇలాంటి కొన్ని పూజా కార్యక్రమాలు ఎన్నో చేసి మన కుటుంబాన్ని గురించి ఇబ్బందికరమైన సమస్యలు తేవాలని ఎంతోమంది మనకు చేస్తుంటారు. అలాంటి అప్పుడు మనకు జరిగినప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకొని మన గురువుల దగ్గరికి వెళ్ళి, మాలాంటి గురువుల దగ్గర మీరు వచ్చినట్టుకైతే అసలు సమస్య ఏముంది, మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మరి అసలు కార్యక్రమం ఏమిటి, మరి దీనికి ఏమి చేస్తే దీనికి పరిహారం అనేది బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. కొంతమంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. మనం తప్పులు చేయాలని కొన్ని మంది చేరు, అది అనుకోకుండా జరిగిపోతుంటాయి. మరి అది జరిగిన దాని గురించి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం, తెలిసి తప్పు చేయకూడదు కదా. అలాంటి తప్పులు మీకు జరగకోకుండా ఉండాలి అంటే తప్పకుండా మమ్మల్ని ఒకసారి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదిస్తే ఏ సమస్య ఉంది, ఏ సమస్య ఉంది, ఏమేమి ఉంది అనేది నేను మొత్తం చూసి చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు, నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి
హోమాలు చేసి కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు అడ్రస్ మాకు పంపించినట్టుగైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.